నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, దిష్టి తగులుతుంది, దిష్టి దోషాలు తగిలినాయి, అందుకే ఇలా అయిపోయారు అనేసి అంటారు. చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దిష్టి అనేది కామన్గా తగులుతుంది. అలాంటప్పుడు ఆదివారం అమావాస్య నాడు తీసుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. అవి అసలు ఎలా తీసుకోవాలి, అసలు అలా తగులుతుందా? అసలు కామన్గా దిష్టి దోషాలు అనేది ఏంటంటే మనిషికి అందంగానే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తారండి. ఇప్పుడు ఒకరికి నచ్చినటువంటి వారు ఇంకొకరికి నచ్చకపోవచ్చు. వస్తువు కావచ్చు, అది బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మనుషులు కూడా ఏంటంటే కొన్ని కళ్ళు ఉంటాయి. వారు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఉంటాయి. అవి కొన్ని కళ్ళు విషపూరితగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా తింటున్నాం అనుకోండి, కొంతమంది చూస్తే బాగానే ఉంటుంది, సరిగా అరిగిపోతూ ఉంటుంది అనమాట. కొంతమంది చూస్తే ఇమీడియట్లీగా వాంతి అవ్వటము, వికారం అవటము, తర్వాత హెడేక్ రావటము, పిచ్చి పిచ్చిగా ఉండడము, బద్ధకంగా ఉండడము అనిపిస్తుంది. అది మళ్ళీ బయటకు వచ్చేదాకా కూడా అలానే ఉంటుంది. అదేంటంటే కళ్ళు ప్రభావితం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటుంది, నాలుగు మీద మచ్చలు ఉన్నావు లేరా, అరే నువ్వు మాట్లాడకరా బాబు, నువ్వే నాలుగు మీద మచ్చ ఉంది, నువ్వు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు మంచి మాట అనరు, మంచి మాట అంటే జరగదు. అది అరే బాబు నువ్వు వెళ్ళొద్దు అంటే వాడు వెళ్ళారనుకోండి, వెళ్ళొద్దని అక్కడ పని అవ్వదు అనమాట. అది నాలుగు మీద మచ్చలు ఉంటాయి అనమాట. అదేంటంటే దోషం. అలాంటి వల్ల ఏంటంటే దోషం అనమాట. నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళు మాట్లాడితే ఏదైనా అవుతుందా గురువుగారు? అదే మంచి అయితే అవ్వదు, చెడు అయితే అవుతుంది. వీడికి దెబ్బలు తగలాలరా అంటే అవుతుంది, వీడు బాగుండాలరా, వీడు ఒక 10,000 రూపాయలు సంపాదించేది ఈరోజు అనుకుంటే అది అవ్వదు. అయితే ఆ మచ్చలకు కూడా ఒక కారణం ఉంటుంది. నాగదోషం, కాలసర్పదోషం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆ మచ్చలు ఏర్పడతాయి. ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర ఉంటాయి. నాలుక మీద మచ్చలంటే కాలసర్పదోషం ఉన్నట్టు వారికి. ఆ కాలసర్పదోషం ఉన్నటువంటి వారు ఏదైనా మాట్లాడితే వారికి తగ్గటువంటి నక్షత్రం ఉందనుకోండి ఎదురుగా, ఇప్పుడు సపోజ్ అనురాధ నక్షత్రం ఉందనుకోండి, వారికి చిత్త నక్షత్రం వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చిత్త నక్షత్రం వాళ్ళతో ఈ అనురాధ నక్షత్రం మచ్చలు ఉన్న వారు, అరే నువ్వు వెళ్ళురా బాబు నీకు ఆ పని అవుతుంది అన్నారనుకోండి, ఖచ్చితంగా ఆ పని అవుతుంది, మంచి పని అవుతుంది. కానీ నక్షత్రాలు కూడా కంఫర్టబిలిటీ లేనటువంటి వారికి వీరు అన్నారనుకోండి, ఆ పని అవ్వదు. అదొక కారణం ఉంటుందన్నమాట. అలానే మచ్చలు అనేది నాలుక నడి మధ్యలో ఉన్నాయి అనుకోండి, వారు మాట్లాడితే ఖచ్చితంగా వారికి మంచి పని అవుతుంది. వారు అమ్మవార్లకు అయ్యవార్లకు ఉపాసన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక మనకి బోనాలు అవి అంటారు కదా, అవి చేస్తున్నటువంటి వారు మధ్యలో నాలుక మధ్యలో ఉంటాయి మచ్చలు. నాలుక చివర్లో మచ్చలు అండి చూసారా, అవి చాలా డేంజరస్. వారు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మంచి అయితే అవ్వదు, వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అలాంటివన్నీ నరఘోష అనమాట. అది అలాంటివి మాట్లాడితే నరఘోష కింద వస్తుంది. ఆ నరఘోష పోవాలి అంటే దానికి పరిహారాలు ఉంటాయి, కొన్ని రెమెడీస్, పరిహారాలు ఇవి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి? అలానే నరదిష్టి, ఎదుటి వారికి కళ్ళు, ఈ కళ్ళుతో చూసేటువంటి దానికి నరదిష్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, బాగున్నారు, శారీ బాగుంది, లేకపోతే మీ ఇల్లు బాగుంది, ఇలాంటివి ఏమైనా ఉన్నారనుకోండి, మంచి కళ్ళతో మంచి ఆలోచనతో అన్నారంటే మనకి ఏం అనిపించదు. లేకపోతే ఖచ్చితంగా అనేజీగా ఉండడం, హెడేక్ రావడము, ఏం పని చేయాలనిపించడం, మందబుద్ధిగా ఉండడము, ఇట్లా ఉంటుందన్నమాట. ఇదన్నీ కూడా మీ యాంకర్స్ అయితే తెలిసే ఉంటుంది. సాయంత్రం కల్లా అనేజీ అయిపోతుంది, మీరు ఎంత తిన్నా ఏం చేసినా అనేజీ అయిపోతుంది, తినాలనిపించదు, కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు పీకుతూ ఉంటాయి, అరికాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి, ఎల్లెనరా బాబు ఇల్లు దగ్గరైతే బాగుండు అనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడే ఉండిపోవాలని కూడా చాలాసార్లు అనిపిస్తుంది. అనేజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా దిష్టి దోషాలు. ఇవన్నీ కూడా చిన్నవే అయినప్పటికీ కూడా అవి చాలా పెద్దవి, ప్రమాదకరం. ఇప్పుడు మనకి ఇంత పెద్ద బాడీ వేసుకొని మనం ఉన్నాము, ఒక బొటన వేలుకి చిన్న రాయి తగలనేయండి, అబ్బా అనిపిస్తుంది, నొప్పి తగులుతుంది. అలానే ఎంత పెద్ద బాడీ ఉన్నప్పటికీ కూడా ఆ నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకని మనం అందరూ కూడా ఆ ఇమ్యూనిటీ పవర్స్ అనేది తగ్గిపోతాయి. ఇది మనుషుల మీద ఒకటే కాదు, జంతువుల మీద ఉంటుంది, మనం వాడే వస్తువుల మీద ఉంటుంది. ఇప్పుడు మంచి కొత్త కారు కొన్నారు, అందుకే కారు కొనగానే దానికి దిష్టి తీస్తారు. గుమ్మడికాయనో లేకపోతే కొబ్బరికాయనో నిమ్మకాయలో ఏదో దిష్టి తీస్తారు. ఎందుకంటే ఎవరైనా కళ్ళతో చూసేసి కారు ఏం బాగుందో బాబు అనుకున్నారు, కానీ అది పోయి ఎక్కడో దగ్గర డివేటర్లకో లేకపోతే ఎవరికోళ్ళు పెట్టడం శాంతి పలుకుతుంది అనమాట, యాక్సిడెంట్ అయ్యి. అందుకని దిష్టి దోషాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి, ఇవి నమ్మాల్సినటువంటి విషయమే. ఇకపోతే పిల్లల్లో అన్నం అరుగుదల లేకపోవటం, వాంతింగ్స్ అవ్వటము, వికారంగా ఉండటము, ఎక్కువ ఏడవటము, పని చేయలేకపోవటము, గోడకేసి కొట్టుకోవడము, తలకే ఇలా చేతులతో కొట్టుకోవడము, జుట్టు పీక్కోవటము, ఇలాంటి అవలక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దిష్టి దోషాలు. ఈ బాలరిష రోగాలు ఉంటాయి,
బాలరిష్ట రోగాల్లో కూడా ఈ దిష్టి దోషాల కింద పరిగణిస్తారన్నమాట. మందబుద్ధిగా ఉండడం, ఒకే దగ్గర అలా దిబ్బలా కూర్చుండిపోవటము, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా దిష్టి దోషాలు. ఎలా నివృత్తి చేసుకోవాలి గురువుగారు ఇవన్నీ? వీటికి ఏంటంటే తీసేటువంటి విధానాలు ప్రాంతీయ దాంట్లోనూ, ప్రాంతీయ ఆచారంలోనూ, అలానే ఇంటి ఆచారంలో కొన్ని కొన్ని ఉంటాయి. పుల్లల చీపిరి అని దొరుకుతుంది, మరి ఈత చీపిరి అంటారు. ఈత చీపిరితో తీస్తారు. బుంగ దిష్టి అంటారు, ఉప్పు అంటారు, గుమ్మడికాయ అంటారు, మిరపకాయలు, ఎర్రనీళ్ళు, ఇలా తీసేటువంటి విధానాలు చాలా రకాలు ఉన్నాయి. అలానే గురిగింజలతో తీస్తారు, అన్నంతో తీస్తారు, వండినటువంటి అన్నంలో తీస్తారు దిష్టి. ఇలాగ చాలా రకాల దిష్టిలు ఉన్నాయి. ఇకపోతే సెలబ్రిటీస్ ఉంటారు, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్. వీరైతే కనుక అమావాస్య పౌర్ణమికి బాగా దిష్టి తీసేసుకుంటారు వీళ్ళు. వీరికి ఏంటంటే ఈ దిష్టి దోషాలు అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా మీడియాలో కనిపిస్తారు కాబట్టి దిష్టి దోషాలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి వీరికి. వీరికి ఏంటంటే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టేసి ఆ కర్పూరం వెలిగించేసి దిష్టి తీసుకుంటారు. అలానే పిల్లలకి అయితే కనుక ఎర్రనీళ్ళు అంటారు. అమావాస్య రోజు లేకపోతే పౌర్ణమి రోజున, లేకపోతే మంగళవారం, ఆదివారం రోజున వీరికి ఎర్రనీళ్ళు అంటారు అన్నమాట. చున్నము, పసుపు, అలానే మనకి ఎంట్రుకలు, బొగ్గు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి చెమ్ములో నీళ్లు పోసేసి ఇవన్నీ వేసేసి, చున్నం కూడా వేయాలి అందులోనూ, ఇవన్నీ వేసేసి దిష్టి తీస్తారు. ఇది ఒకటి ఉంటుంది. పుల్లల చీపితో తీస్తారు. బొంగ దిష్టి అంటారు. బొంగలో నీళ్లు పోసేసి ఒక ప్లేట్ పెట్టేసి కింద ఒక అగరబత్తి, అంటే మనకి క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ పెట్టేసి దానికి వెలిగించేసి బొంగ దిష్టి అనేది తీస్తారు. ఇలాంటి దిష్టి తీయడం ద్వారా వారికి తగ్గుతుంది. ఇంకా సింపుల్గా ఏ రోజుకి ఆ రోజు దిష్టి తీసుకోవాలంటే కనుక గ్రీన్ కలర్ నిమ్మకాయ పైనుంచి కింద దాకా 7 times దిష్టి తీసేసుకొని అది కోసేసి 4 బద్దలు చేయాలి. చేతికి గోర్లకి, కాలి గోర్లకి రుద్దేసుకోవాలి. ఇలాంటి దిష్టి దోషాలు తీసుకోవాలి. నువ్వులతో దిష్టి తీసేసుకోవచ్చు. నువ్వులతో అయితే తల చుట్టూ 7 times ఇలా తీసేసుకోవాలి. అలానే జీడి గింజలతో దిష్టి తీసేసుకోవచ్చు. 5 జీడి గింజలు తీసేసుకొని తల దగ్గర నుంచి కింద వరకు 7 times తీసేసుకొని పారేటువంటి నీటిలో వేయాలి. ఇలాంటి దిష్టి దోషాలకు తీసేసుకుంటే చాలా మంచిది. దిష్టి దోషం ఎక్కువగా తగలకుండా ఉండాలంటే కనుక చేతికి కానీ, కాలికి కానీ, ఎడం కాలికి కానీ నల్లదారం కట్టుకోవాలి. ఇంకోటి కాటుక, ఎడం కాలులో కానీ కుడి కాల్లో కానీ కాటుక అనేది పెట్టుకోవాలి. ఇలాంటి దిష్టి దోషాలు అనేది తగలకుండా ఉంటుంది. పాపిట్లో కాటుక పెట్టుకోవాలి, నుదుటిలో కాటుక పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మగవాళ్ళు అయితే సుర్మా పెట్టుకోవాలి. ఇలాంటి వల్ల దిష్టి దోషాలు అనేది తగలకుండా ఉంటుంది. జేబులో ఈ ఒక ఆవాలు ఉంటాయి కదా, తెల్ల ఆవాలు జీవులు పెట్టుకోవాలి. ఇంగువ ఒక పొలుకు జీవులు పెట్టుకోవాలి. కర్పూరమైన జేబులు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం ద్వారా కూడా దిష్టి దోషాలు అనేది తగ్గిపోతాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే దిష్టి దోషాలు అనేది ఖచ్చితంగా వారికి తగ్గుముఖం పడతాయి. పూర్తిగా తగ్గుముఖం అయితే ఖచ్చితంగా పడతాయి. మనుషులకైతే ఇలా తీసుకుంటారు, ఇలా పరిహారం చేసుకుంటారు. ఒకవేళ ఇంటికి దిష్టి దోషం తగిలితే ఏం చేయాలండి? ఇంటికి దిష్టి దోషం తగిలితే కనుక పట్టికనే ఉంటుంది మనకి. పట్టిక గ్రీన్ కలర్ క్లాత్లో పట్టిక కట్టుకోవాలి. ఇంటికి మెయిన్ సింహద్వారానికి పట్టిక అనేది కట్టుకోవాలి. అలానే మనకి కొబ్బరికాయ ఉంటుంది కదా, మనకి ఎక్కడంటే సాయిబాబా గుళ్ళో ఊపిలో వేస్తాం కొబ్బరికాయ అనేది. ఆ ధునిలో వేసేటువంటి కొబ్బరికాయ పీచు తీయకుండా ఉంటుంది. అలాంటి పీచు తీయనటువంటి కొబ్బరికాయ గ్రీన్ కలర్ క్లాత్లో వేసేసి దాంట్లో కొన్ని ఆవాలు, ఒక రకమైనటువంటి ఒక 3 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ కాయిన్స్, అలానే అక్షంతలు కొన్ని వేసుకొని ఆ ముడుపు కట్టుకున్నట్టయితే కనుక దిష్టి దోషాలు తగ్గుతాయి అన్నమాట. అలానే కొబ్బరికాయతో పాటు ఇంకా దిష్టి బొమ్మలు దొరుకుతాయి. అలానే జీడి గింజలు, అలాంటి ఇంకా చాలా రకాలు కూడా ఇంటికి కట్టుకోవచ్చు. ఇంటికి కట్టుకోవడం ద్వారా దిష్టి అవుతుంది. అలా కొబ్బరికాయ అనేది ప్రతి అమావాస్యకి లేదా గ్రహణం పడుతుంది కదా, ఆ గ్రహణాల సమయంలో కొబ్బరికాయ అనేది దిష్టి తీసేయాలి. కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టేసి ఇంటికి దిష్టి తీసేసి ఎక్కడైనా పడేయాలి. ఇంటి పేరు ఏదైతే, ఆ ఇంటికి ఆయువు పెట్టేటప్పుడు ఒక పేరు ఉంటుంది. ఆ ఇంటి పేరు తలుచుకొని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడిగలు కానీ, మానసమ్మవారు కానీ, అలానే కార్తికేయ స్వామి వారి కానీ, అయ్యప్ప స్వామి వారి గుడిలో కానీ ఇలాంటి ఆలయాలు ఉంటాయి కదా, గురువుకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి కనుక ఆ ఆలయంలో 5 కొబ్బరికాయలు సమర్పించుకోవాలి. ఇంటి వాస్తు ప్రకారంగా కావచ్చు, ఇంటికి నరదిష్టి ఉంది అని చెప్పి చదువుకొని అక్కడ 5 కొబ్బరికాయలు సమర్పించుకోవాలి. లేదంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం చేయాలి. ఆ నవధాన్యాలతో నవగ్రహాలకు అభిషేకం చేయాలి. చేసేటప్పుడు మా ఇంటికి ఉన్నటువంటి దోషం అంతా పోవాలి అని చెప్పేసి అనుకోండి. మన దోషం, ఇంటి దోషం అన్నీ కూడా ఆ నవగ్రహాల మీద నవధాన్యాలతో చేసేసి ఒక మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ, మస్టర్డ్ ఆయిల్తో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలా చేసిన ద్వారా ఆ ఇంటికి ఉన్నటువంటి దోషం కూడా తొలగిపోతుంది.